ఆంధ్రప్రదేశ్కు అమరావతి వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన జారీ చేసింది. రానున్న 4 రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పింది. హీరో దగ్గుపాటి రానా బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్నాడు. రీసెంట్ గానే ఈడీ ఈ కేసును టేకప్ చేసింది. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో రేపు ఈడీ విచారణకు హీరో రానా వెళ్లనున్నారు. రేపు విచారణకు హాజరు కావాలని హీరో రానాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ విచారణకు నటులు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. నటి మంచు లక్ష్మి మాత్రం ఈ నెల 13న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. వైరా నదిపై జోహార్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగింది. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు వద్ద 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ పథకం ద్వారా 30,000 ఎకరాల పంట భూములకు సాగునీరు అందించనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిడి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్లలో అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పాలన సాగిస్తుందని, ఎన్నికల హామీలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేస్తారని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డితో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, సతీమణి జ్యోతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి తన సొంత నిధుల నుంచి 2 కోట్ల రూపాయలతో కోనేరు మరమ్మతులకు, దేవాదాయ శాఖ నిధుల నుంచి 1.65 కోట్ల రూపాయలతో ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సుమారు 15 కోట్ల రూపాయలతో దేవాలయ అభివృద్ధి పనులు చేపట్టడం గర్వకారణమని అన్నారు. గుడికి రావడం, ఈరోజు దర్శించుకోవడం, ఈ కోనేరు కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం, అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా శంకుస్థాపనకి రావడం, మమ్మల్ని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలవడం, కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన ఫిగర్లు వింటుంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే 15 కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి. మీ అందరూ కావలి వాసులు, మీ అందరికీ అదృష్టం అంట. ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనే కనపడుతుంది. ఆ కళలు కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఈ గుడికి 15 కోట్లు చిన్న విషయం కాదు. గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకుండా అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మేము కోరుకునేది ఒకటే, అందరూ కూడా సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు ఒక చెయ్యి వేయాలి. ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైంకి పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరి చేయి కూడా పడాలి. నాకేం డబ్బుతో కాదు, మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలదు. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, వెంకటేశ్వర స్వామి గుడికి రావడం, ఈరోజు దర్శించుకోవడం.
సంగారెడ్డి జిల్లా మున్యనాయక తండాలో రోడ్డు సదుపాయం లేక గర్భిణీలకు నరకయాతన పడుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అంబులెన్స్ వెళ్లే దారి లేక ప్రసవ వేదనలో ఉన్న గర్భిణిని కుటుంబ సభ్యులు ఆశా వర్కర్ల సాయంతో 2 కిలోమీటర్ల దూరం భుజంపై మోసుకెళ్లాల్సి వచ్చింది. మరొక గర్భిణి రహదారి మధ్యలోనే చెట్ల పొదల్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండాకు రోడ్డు వేయాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు స్పందించడం లేదంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఓట్ల కోసం మాత్రమే నాయకులు వస్తారని ప్రశ్నించారు. తమ సమస్యలు చూసే వారే లేరంటూ వాపోతున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. మళ్ళీ అంగన్వాడీ స్కూల్ లేదు, రోడ్ లేదు, చిన్న చిన్న పిల్లలు చదవడానికి రోడ్ లేదు. మళ్ళీ స్కూల్లో దాటుకోవాలంటే బాగు వల్ల మాకు దారి లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. మళ్ళీ మధ్యాహ్నం పొద్దున మాకు తమ్ముడు భర్తకు మా తమ్ముని భార్యకు పొద్దున డెలివరీ అయింది. మధ్యాహ్నం రోడ్ లేక మధ్యాహ్నం అయిపోయింది. అడ్డం వాగు మళ్ళీ అడికెళ్ళి లెప్పుకుపోయింది సార్. రోడ్ యొక్క మేము చాలా ఇబ్బంది తీసుకుపోయినాము. లేకుంటే ఆమెది పరిస్థితి చాలా ఘోరంగా ఉండే, పోయేడిగా ఉండే, బతికేడికి ఏం లేకుండే, కానీ చాలా ఇబ్బందితో తీసుకుపోయినాము. మళ్ళీ ఆ డాక్టర్ కూడా, అంబులెన్స్ డ్రైవర్ కూడా ఎత్తుకుపోయిన ఆడికెళ్ళి. మాకు రోడ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. మళ్ళీ అంగన్వాడీ స్కూల్ లేదు, రోడ్ లేదు, చిన్న చిన్న. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. మానస అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లే శని అనే తొందరగా ఈ పల్లెటూర్ల వాసులు జీవనం కొనసాగుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం ముగిసింది. అయినా కొన్ని గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాలు రోడ్డు లేక పోవడంతో మన నాయకులు చెత్త పాలనకు అడ్డం పడుతుందని కూడా చెప్పొచ్చు. గిరిజన గ్రామాల్లో సైతం రోడ్డు సౌకర్యం లేక ఆ గిరిజనులు పడుతున్న స్పందనాతీతంగా మారింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఓ తండా కూడా వెలుగు చూడడం జరిగింది. సంగారెడ్డి జిల్లా నాగలిగీత మండలం మన్య నాయక్ తండాలో దారుణం చోటు చేసుకుంది. ఈ దారుణానికి చాలా దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. తండాలోని వెళ్లేందుకే అంబులెన్స్ కి రోడ్డు లేదు, మార్గం లేక ఆ గర్భిణులు పడుతున్న కష్టాలు చూస్తే వర్ణనాతీతంగా మారాయి. ఆశా వర్కర్ల సాయంతో ఒక గర్భిణిని 2 కిలోమీటర్ వరకు కుటుంబ సభ్యులు వీపుపై మోసుకెళ్లారు. ఆమె సుమారు గంట పాటు నరకయాతన అనుభవించింది. మార్గ మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్ లో కొద్ది దూరం వెళ్లిన తర్వాత అంబులెన్స్ వచ్చి నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాండాకు రోడ్డు వేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది గతంలో కూడా నారాయణఖేడ్ అంటేనే పాపం సుదూరమైన జిల్లాకు చివరి ఉంటుంది. ఆ నారాయణఖేడ్లో చాలా తాండాలు ఉంటాయి. తాండాల పరిస్థితులు అయితే అధ్వానంగా మారాయి. ఈ వర్షం చినుకు పడితే చాలు ఆ చినుకుతోని ఆ రోడ్డు కూడా మాయమైపోతుంది. అన్ని చెట్లు మొలవడం, నడిచే దారి కూడా లేకపోవడం, కనీసం నడకదారి కూడా కనీసం కరువైపోతుంది. ఆ పరిస్థితుల్లో ఈ గ్రామస్తులు చాలా దీన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో వైద్యం అందగా చాలా మంది గర్భిణీలు మార్గ మధ్యలోనే ప్రసవించడము, వాళ్ళకి ఎలాంటి అనుమానం లేకుండా పోవడం, వాళ్ళకి ఎలాంటి సహాయం అందకపోవడం వల్ల చాలా మంది అవస్థలు పడుతున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్. కావలి రూరల్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. తుమ్మలపెంట సముద్రంలో వల వేస్తూ చేపలు పట్టే ప్రయత్నంలో 2 యువకులు దుర్మరణం చెందారు. పల్లెపాలెం గ్రామానికి చెందిన ఐలా శివకృష్ణ, ఉయ్యాల విష్ణు అలల తాకిడికి తట్టుకోలేక మునిగి మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించగా రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మత్స్యకారు సోదరులైనటువంటి 3 యువకులు జీవనోపాధి కోసం, పొట్టకూటి కోసం సముద్రంలోకి వలలు తీసుకొని గట్టున వలలు వేసే టైంలో కెరటాల కింద పడి 2 దుర్మరణం చెందటం చాలా బాధాకరమైన విషయం. 2 కూడా యువకులు వృత్తిని నమ్ముకుని కుటుంబ పోషణ కోసం ఇప్పటికి ఇంకా పెళ్లి కాకపోయినప్పటికీ కూడా కుటుంబాన్ని పోషించే నిమిత్తం ఈరోజు అందరూ కూడా ఆదివారం అందరు ఇళ్ల దగ్గర ఉన్నా కూడా కుటుంబాన్ని పోషించాలని ఒకే ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున కూడా వాళ్ళు వేటకి వెళ్ళటం, ఆ వేటలో వల వేసే టైంలో కెరటాలు సుడి గాలి రావటం, దాంట్లో వాళ్ళు మునిగి చనిపోవటం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఆ కుటుంబానికి ఆ బిడ్డల్ని తీసుకురాలేకపోయినా ప్రభుత్వ పరంగా
ఆ కుటుంబానికి అందించాల్సినటువంటి సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ఇప్పించేదానికి తప్ప నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగంబండ బ్యాలెన్స్ రిజర్వాయర్కు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమై 3 గేట్లు ఎత్తి 1500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, నదుల్లోకి ఎవరూ వెళ్లవద్దని ఇరిగేషన్ మరియు పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉధృతి మరింత పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. డిజిటల్ ఓటర్ల జాబితా విడుదల చేయాలన్న డిమాండ్తో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే వెబ్సైట్ను ప్రారంభించారు. ఓట్ల దొంగతనాన్ని బహిర్గతం చేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ప్రచారానికి మద్దతివ్వాలని ప్రజలను ఆయన కోరారు. ఎక్స్ వేదికగా వీడియో పంచుకున్న రాహుల్ స్వచ్ఛమైన ఎన్నికలకు పారదర్శక ఓటర్ల జాబితా అవసరమన్నారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా అత్యంత ఆవశ్యకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు, పార్టీలు ఓటర్ల జాబితాను తనిఖీ చేసేందుకు వీలుగా ఈసీఐ పారదర్శకంగా వ్యవహరించి డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 300 మందికి అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు నిలోఫర్ హాస్పిటల్ వద్ద శ్రీ డి గోపియ మాధవరెడ్డి జన్మదినం సందర్భంగా 300 మందికి పైగా పేదలకు అన్నదానం నిర్వహించారు. ఫౌండేషన్ వృద్ధులకు ఆశ్రమం, రోగులకు వైద్య సహాయం అందించడమే కాకుండా అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వీల్ చైర్లు, ఐసీయూ బ్లేడ్స్, వాకర్స్ ఉచితంగా అందిస్తుంది. వైద్య పరీక్షలు కూడా నెలకొకసారి నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఓల్డేజ్ హోంలో 26 మంది వృద్ధులు ఉన్నారు. సేవల విస్తరణకు దాతల సహకారం కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెడ్ యునైటెడ్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది ఆందోళన చేపట్టారు. తాటిపాకు చెందిన 60 ఏళ్ల రామకృష్ణ 3 రోజుల క్రితం బాత్రూంలో జారి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అమలాపురం మెడ్ యునైటెడ్ ఆసుపత్రిలో చేర్చారు. మెడ వెనుక రక్తనాళం దెబ్బతిన్న వైద్యులు 12 గంటల పాటు ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన 2 కాళ్లు, చేతులు చచ్చిపడిపోయాయంటూ పైగా పేషెంట్ను కాకినాడకు తీసుకెళ్లాలని సూచిస్తూ 73,644 బిల్లు వేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టింది. ఉండండి పేషెంట్ ఉండండి, కష్టం అండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను చేసిన ట్రీట్మెంట్ తప్ప ఏం ఉండదని చెప్తున్నారు. అదే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రీట్మెంట్ తప్ప ఇంకా అంతకు మించి ట్రీట్మెంట్ జరగదు అన్నాడు. బిల్లు కూడా ఈ కాగితాలు మీరు కట్టమన్నారండి. బిల్లు కూడా ఇదే బిల్లు. ఈ బిల్లు అనుకుంటే కట్టేది కట్టమంటారు. ఇగో ఇది కట్టిన రిసిప్ట్ అంటే ఇది మందులు లేదు, ఏమీ లేదు. అడిగితే కట్టిన రిసిప్ట్ అంటే ఇది పేషెంట్ ఉండరంట. 8వ తారీఖు శుక్రవారం ఉదయం 3:30 అరౌండ్ లో వాష్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చారు. వాష్రూమ్కి వెళ్ళేటప్పటికి స్కిట్ అయి పడిపోవడం జరిగింది. నేను ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే మెడ్ యూనిట్ హాస్పిటల్కి మా ఫాదర్ని తీసుకురావడం జరిగింది. వైద్యం చేయించారు. 1 గంటన్నరకి ఎంఆర్ఐ స్కానింగ్ చెప్పడం జరిగింది. ఎంఆర్ఐ స్కానింగ్ వెళ్ళిన తర్వాత మెడ నరాల్లో కొంచెం ఏదో వాపు ఉంది, మెడిసిన్ ద్వారా ఏదో రికవర్ అయితే అయిపోతుంది, ఆపరేషన్ పడదు అని చెప్పి ఏదైతే వాళ్ళు ఇచ్చిన బిల్లులు ఎలా ఉన్నాయంటే ఈ రకంగా బిల్లు కట్టేయమని చెప్పేసి నాకు రిసిప్ట్ ఇవ్వడం, కట్టించుకున్న తర్వాత ఈ రకమైన డీటెయిల్స్ లేకుండా ఈ రకమైన రిసిప్ట్లు ఇవ్వడం. నేను మెడిసిన్ అడిగి మెడిసిన్ రిపోర్ట్లు అడిగినప్పుడు ఎలాగ ఇదే ఉంటుందండి అని చెప్పారు. నేను అని వాళ్ళకి 3rd డే అయింది. మా ఫాదర్ ఏదైతే స్టేజ్ లో వచ్చారో దానికన్నా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు. ఆ రోజు ఏమని చెప్పారంటే చాలా ఖచ్చితంగా లైఫ్ లాంగ్ పెరాలసిస్ లో ఉండాల్సి వస్తుందేమో అని చెప్పి డౌట్ గా చెప్తున్నారు. ఈ హాస్పిటల్ ద్వారా నేను చాలా నష్టపోయాను. పరిస్థితిలో లేరు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే 1 వీక్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు నిబంధనలు ఖచ్చితంగా ఇలాగే పెడుతున్నారు. నాకు న్యాయం చేయండి ఖచ్చితంగా.